హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చాలా వ్యాక్స్ విఏజిఎస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్నాదరు చూద్దాం. అదేంటంటే మెంతి టమాటా పచ్చడి. టమాటా పచ్చడిలో మెంతి పొడి కొంచెం వేస్తే ఆ రుచే వేరనమాట. ఇది సరిగ్గా తడి తగలకుండా చేసుకుంటే 4 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె ఎక్కువ వేసుకోండి. ఒక 4 చెంచాలు నూనె వేసుకోండి. నేను ఒక అర కేజీ టమాటా తీసుకున్నాను. అర కేజీ టమాటాలు తీసుకుని చక్కటి పండినవి చక్కగా కడిగి తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోండి. ఆ గిన్నెలో వేసుకుని బాగా కలయబెట్టండి. పైనుంచి కింద, కింద నుంచి పైకి చక్కగా నూనె ఈ ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా చక్కగా పట్టిన తర్వాత ఒక చెంచాడు పసుపు వేయండి. వేసి ఈ పసుపు కూడా మొత్తం అన్ని ముక్కలకి పట్టేట్టుగా బాగా కలపండి. చక్కగా చూసారా, ఇలాగనమాట. కింద నుంచి పైకి, పైనుంచి కింద చక్కగా కలపండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు చాలు. సుమారుగా ఒక 25 నుంచి 50 గ్రాముల మధ్యలో చింతపండు చిన్న చిన్న ముక్కలు చేసి వేసేయండి. ఈనెలు గింజలు లేకుండా తీసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేయండి. చక్కగా మగ్గుతుంది. చూసారా, 50% దాకా మగ్గిపోతుంది చక్కగా. చూసారా, ఇలాగనమాట. చక్కగా బాగా కలియబెట్టండి. ఇప్పుడు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చక్కగా చింతపండు అన్నీ పట్టేటట్టు. ఇప్పుడు మనకు రుచికి సరిపడా నేను సుమారుగా ఒక 4 చెంచాలు ఉప్పు వేసాను నేను ఇందుట్లో. వేసి బాగా కలపండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మెంతి పిండి ఒక 2 చెంచాలు మెంతి పిండి చక్కగా వేయించి మిక్సీలో మెత్తగా పట్టి పెట్టుకున్నది. చూసారా, 2-2.5 చెంచాలు చాలు వేసేయండి. వేసి బాగా కలపండి చక్కగా. పైనుంచి కింద, కింద నుంచి పైకి చక్కగా కలిసేటట్టుగా. ఇప్పుడు కారం కూడా ఒక 4 చెంచాలు కారం. ఒక చెంచాడు ఎక్కువైనా పర్వాలేదు, బాగానే ఉంటుంది. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి, తినే శక్తిని బట్టి. చక్కగా బాగా కలపండి. చక్కగా చూసారా, బాగా మగ్గేటట్టుగా చక్కగా. ఇలా మీరు ఒక్క 5-6 నిమిషాలు అలా చేశారంటే నూనె అంతా సపరేట్ అవుతుంది. చక్కగా బాగా మెత్తగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే పొయ్యి కట్టేసి పచ్చడి తిరగమూతగా ఏర్పాట్లు చేసుకోండి. పొయ్యి మీద ఇంకో గిన్నె పెట్టుకొని ఒక 4 చెంచాలు నూనె వేయండి. నూనె కొద్దిగా ఎక్కువ వేయండి, బాగుంటుంది రుచికి. వేసి తాలింపు గింజలు మీకు తెలిసిందే కదా, 2 చెంచాలు పచ్చెనపప్పు చెంచాడు, ఆవాలు చెంచాడు, జీలకర్ర చెంచాడు, చాయ్ మినపప్పు వేసేసి ఒక 4 ఎండుమిరపకాయ తుంపులు, కొద్దిగా జీలకర్ర వేసేయండి. వేసేసి ఒక అర చెంచాడు ఇంగువ కూడా వేయండి. వేసి బాగా తాలింపు వేగిన తర్వాత చూసారా, చక్కగా వేగింది అనుకున్న తర్వాత పొయ్యి కట్టేయండి. కొంచెం చల్లారిన తర్వాత ఈ తాలింపు మొత్తం తీసుకుని ఆ టమాటా పచ్చడిలో వేసేయండి. వేసేసి బాగా కలపండి చక్కగా. పైనుంచి కింద, కింద నుంచి చక్కగా బాగా కలిసేట్టు అంతే. చూసారా, అద్భుతమైన టమాటా పచ్చడి రెడీ. చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.